బడుగు బలహీన వర్గాల్లో అణగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో స్థానిక చెంచు కాలనీలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే జోలకంటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దన్నర నిరీక్షణకు తెరపడిందని చెప్పారు. 2018 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థానిక చెంచుల దీనస్థితిని గమనించి ఇళ్లు లేని నిరుపేదలను లబ్ధిదారులుగా గుర్తించి నివేశ స్థలాలను మంజూరు చేస్తూ పట్టాలను తయారు చేసిందని, ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ ప్రక్రియ ఆగిందని ఆయన వివరించారు. అయితే 2019 గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వంలో రాక్షసత్వం రాజమేలి చెంచుల సంక్షేమాన్ని మరిచారని దుయ్యపట్టారు. 5 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల పట్టాలను పెట్టి అవి అందజేయకుండా నానా ఇబ్బందులకు గురిచేశారని ఆయన వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ పరంగా ఉన్న చిక్కులను అధికారులతో మాట్లాడి స్థలాన్ని డివిజన్ చేసి నిర్దిష్టమైన కొలతలతో ఒక్కొక్క లబ్ధిదారుడికి 3 సెంట్లు చొప్పున నివేశ స్థలాల్లో కేటాయించి అందజేయడం జరిగిందన్నారు. ఒకే రోజు ఒక్క సంతకంతో 80 మందికి ఇళ్ల పట్టాలను అందజేయడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి తహసీల్దార్ భాషా, ఆర్ఐ మస్తాన్వల్లి, విఆర్ఓ శ్రీనివాసరావు, విలేజ్ సర్వేయర్ అయ్యప్ప, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ బంగారం, మళ్ళీ అంజమ్మ, డబ్బులు కట్టుకోవాలా, చల్ల రాములమ్మ, అంజమ్మ, లక్ష్మమ్మ, మళ్ళీ జ్యోతి, మళ్ళీ అచ్చమ్మ, చిన్న శ్రీను, మళ్ళీ నాగలక్ష్మి, ఓకే అమ్మా అల్లాడు ఓకే అయితే నేను జూమ్ వెళ్తా. అంతే ఉండండి అమ్మా. సరిపోతుంది.